తృణమూల్ కాంగ్రెస్ లీడర్ మహువా మొయిత్రాని లోక్సభ ఎంపీగా ఎక్స్పెల్ చేస్తూ నిన్న లోక్సభలో వాయిస్ ఓట్లో నిర్ధారించడం జరిగింది. అసలు ఈ స్టోరీ గత 2 మాసాల నుంచి బాగా ప్రకంపనలు లేపుతోంది, ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ నెలలో. అసలు ఏంటిది? ఆవిడ పార్లమెంట్లో క్వశ్చన్స్ అడగటానికి డబ్బులు తీసుకున్నారు, ఖరీదైన గిఫ్ట్లు తీసుకున్నారు. ఇది మిస్కండక్ట్ కిందకు వస్తుంది, దుష్ప్రవర్తన కిందకు వస్తుంది, కరప్షన్ కిందకు వస్తుంది, అన్బికమింగ్ ఆఫ్ అన్ ఎంపీ కిందకు వస్తుంది అని చెప్పి ఆవిడపైన అభియోగాలు ఉన్నాయి. దానికి సంబంధించి లోక్సభ ఎథిక్స్ కమిటీ ఎంక్వైరీ కండక్ట్ చేసింది. రికమెండేషన్స్ రిపోర్ట్ రూపంలో ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకుని నిన్న లోక్సభలో ఒక మోషన్ పెట్టి వాయిస్ ఓట్ ద్వారా, అంటే మూజువాణి ఓటు ద్వారా దాన్ని పాస్ చేశారు. ఆమెని ఎక్స్పెల్ చేశారు. ఇదంతా అసలు ఏంటి? ఇల్లీగల్ గ్రాటిఫికేషన్. ఒక ఎంపీ తన పని, అంటే పార్లమెంట్లో ప్రశ్నించడం తన పని అనమాట. దానికోసం ఖరీదైన బహుమతులు, డబ్బులు తీసుకోవచ్చా? ఇది క్వశ్చన్. అయితే ఆవిడ ఎంపీగా క్వశ్చన్స్ అడిగే ఆ మొత్తం ఐడి యాక్సెస్ మొత్తం దుబాయ్ నుంచి ఆవిడ వేరే వాళ్ళకి ఐడి, తన పాస్వర్డ్స్ అని ఇచ్చినట్టు, ఇదంతా ఎంపీగా మిస్కండక్ట్కి పాల్పడినట్టు చెప్తున్నారు. 500 పేజెస్ రిపోర్ట్ ఇచ్చింది లోక్సభ ఎథిక్స్ కమిటీ. పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి ఒక మోషన్ నిన్న మూవ్ చేశారనమాట. ఆవిడ అనెథికల్ కండక్ట్ చేసిందని చెప్పి, అదేవిధంగా ఆవిడ అన్బికమింగ్ ఆఫ్ ఎన్ ఎంపీ, ఆవిడ ఎంపీగా ఉండటానికి అర్హత లేదు అని చెప్పి ఆ మోషన్లో ఉంది. దాంతో వాయిస్ ఓట్ ద్వారా ఆమెని ఎక్స్పెల్ చేశారు. అయితే మహువా మొయిత్రా మాత్రం దీనికి ఎలాంటి ఎవిడెన్స్ లేదని, ఆవిడ డబ్బులు తీసుకుందని, కావాలని తనపైన అభియోగాలు పెడుతున్నారని చెప్పి ఎథిక్స్ కమిటీని కంగారు కోర్ట్ అని కూడా ఆవిడ అంది. కంగారు కోర్ట్ అంటే ఇల్లీగల్ కోర్ట్ అని చెప్పి, అసలు ఎథిక్స్ కమిటీకి ఆ హక్కే లేదని, పార్లమెంట్కి తనని ఎక్స్పెల్ చేసే హక్కే లేదని కూడా ఆవిడ చెప్పిందనమాట. మనకు తెలుసు, లోక్సభ ఎథిక్స్ కమిటీ 2000 సంవత్సరంలో ఫామ్ అయింది. ఎథిక్స్ కమిటీలో మెంబర్స్ సంబంధించిన అంశాలు, వాళ్ళ అనెథికల్ కండక్ట్ సంబంధించిన అంశాలు ఇంకొక మెంబర్ కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా అవుట్ సైడర్స్ ఒక ఎంపీ ద్వారా కంప్లైంట్ ఇవ్వచ్చు. స్పీకర్ కూడా ఎథిక్స్ కమిటీకి రికమెండ్ చేయొచ్చు, రిఫర్ చేయొచ్చు అనమాట కొన్ని అంశాలు. సో తర్వాత ఎథిక్స్ కమిటీ దానికి సంబంధించి ఎంక్వైరీ చేసి రికమెండేషన్స్ పెడుతుంది. దీనిలో మహువా మొయిత్రాని కూడా పిలిచి, చాలామందిని పిలిచి కమిటీ ఎంక్వైరీ కండక్ట్ చేసింది. దాని మీద రికమెండేషన్స్ని ఒక రిపోర్ట్ రూపంలో సబ్మిట్ చేసింది. స్పీకర్ ఆ రిపోర్ట్ని హౌస్ ముందు ప్రజెంట్ చేశారు. దాన్ని బట్టి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ఒక తీర్మానం, ఒక మోషన్ తీసుకొచ్చి దాని ద్వారా ఓటింగ్ జరిగిందనమాట. ఇదంతా ప్రాసెస్తో జరిగింది. ఇది ఓన్లీ కేవలం ఎథిక్స్ కమిటీ మాత్రమే ఆమెను ఎక్స్పెల్ చేయలేదు. చాలామంది ఎథిక్స్ కమిటీ ఎక్స్పెల్ చేసిందని, ఎథిక్స్ కమిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేసే అధికారం మాత్రమే ఉంది, రికమెండేషన్ ఇచ్చే అధికారం మాత్రమే ఉంది. లోక్సభకి, అంటే లోక్సభ సభ్యుని లోక్సభలో, రాజ్యసభ సభ్యుని రాజ్యసభలో, లోక్సభకి మాత్రమే ఈవెన్ ఎక్స్పెల్ చేసే అధికారం ఉంది, చేసిందనమాట. ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ప్రకారమే జరిగింది. సో లోక్సభకు సంబంధించి ఎథిక్స్ కమిటీ తన డిస్క్రిషన్ వాడి, అంటే కమిటీ అనెథికల్ కండక్ట్ ఏంటో అవునో కాదో రికమెండ్ చేసే శక్తి, ఆ అధికారం ఎథిక్స్ కమిటీకి ఉందన్నమాట. 2005లో మనం చూస్తే కనుక 10 మంది లోక్సభ ఎంపీలని ఒకటే రోజు సస్పెండ్ చేశారు. వాళ్ళు కూడా క్యాష్ ఫర్ క్వైరీ, క్వశ్చన్స్ అడిగినందుకు, డబ్బులు తీసినందుకు. చాలా రేర్గా ఎక్స్పల్షన్ జరుగుతుంటుంది అనమాట. సస్పెన్షన్ రెగ్యులర్గా జరిగిద్ది. అంటే మెంబరు ఒక ఆర్డర్గా బిహేవ్ చేయకపోయినా, మిస్కండక్ట్ చూపించినా, సభలో డిస్టర్బ్ చేస్తున్నా స్పీకరు ఆ రోజున ఎక్స్పెల్ చేయొచ్చు, లేదా ఆ సెషన్కి ఎక్స్పెల్ చేయొచ్చు, ఒక 5 రోజులు ఎక్స్పెల్ చేయొచ్చు. ఇలా లోక్సభలో, రాజ్యసభలో ఎక్స్పల్షన్ జరుగుద్ది అనమాట. అయితే 2005లో 10 మంది ఎక్స్పెల్ చేశారు. ఆ టైంలో ఎంపీలు డబ్బులు తీసుకున్నారు పార్లమెంట్లో క్వశ్చన్ అడిగినందుకని. అప్పట్లో ఒక ఆన్లైన్ వెబ్సైట్ వాళ్ళు, కోబ్రా పోస్ట్ అని ఒక స్టింజ్ ఆపరేషన్ చేసి ఇదంతా కనిపెట్టి చెప్పారనమాట. దానిపైన ఎంక్వైరీ జరిగి వాళ్ళు చేశారని అర్థమయ్యి తర్వాత ఇదైంది. అయితే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 101 ఉంది. ఆర్టికల్ 101 ప్రకారం ఎంపీ సీటు ఎప్పుడు వేకెంట్ అయినట్టు లెక్క, ఒక ఎంపీ సీటు ఖాళీ అయినట్టు లెక్క ఎప్పుడంటే, 1 రిజిగ్నేషన్, ఎంపీ రాజీనామా చేస్తే, 2 డిస్క్వాలిఫికేషన్, ఎంపీ అనర్హతకు గురవుతాయి, 3 ఒక ఎంపీ కనుక 60 సిట్టింగ్స్కి కంటిన్యూస్గా ఆబ్సెంట్ అవుతాయి. అంటే ఆర్టికల్ 101 ప్రకారం ఓన్లీ 3 గ్రౌండ్స్ ఫర్ ద వెకేషన్ ఆఫ్ ఎంపీ సీట్ అనమాట. 1 రిజైన్ చేస్తే, 2 డిస్క్వాలిఫై అయితే, 3వది 60 రోజుల పాటు, 60 సిట్టింగ్స్ పాటు కంటిన్యూస్గా ఆయన ఆబ్సెంట్ అయితే. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎక్స్పల్షన్ అనేది ఆర్టికల్ 101లో లేదు. ఎక్స్పల్షన్ ద్వారా వేకెంట్ అవుతుందని. సో ఆర్టికల్ 101 అనేది ఎక్స్పల్షన్ అనే విషయం, మాట గురించి చెప్పట్లేదన్నమాట. దీని మీద సుప్రీంకోర్టులో డిఫర్డ్ వర్డిక్ట్స్ కూడా ఉన్నాయి. అసలు ఎక్స్పెల్ చేసే శక్తి ఎవరికి ఉంది అనే దాని మీద వర్డిక్ట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూస్తే సుప్రీంకోర్టులో కొన్ని ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ మనం ఇక్కడ చూడొచ్చు. ఒకటి 2007లో రాజా రాంపాల్స్ కేసు అనమాట. ఈ కేసులో
పార్లమెంట్కి ఎంపీస్ని ఎక్స్పెల్ చేసే అధికారం ఉంది, అది జస్టిసబుల్గా ఉంటే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే దానిలో కూడా మైనారిటీ జడ్జెస్ ఏమన్నారంటే ఆర్టికల్ 101లో ఎక్స్పల్షన్ అనే మాట లేదు కదా అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఓవరాల్గా పార్లమెంట్కి ఎక్స్పెల్ చేసే శక్తి ఉంది వాళ్ళ ఎంపీస్ని అని చెప్పి చెప్పారనమాట. అయితే అమరీందర్ సింగ్ వర్సెస్ స్పెషల్ కమిటీ, పంజాబ్ సీఎంని ఎక్స్పల్షన్ కేసులో ఇంకో మాట అన్నారు. అమరీందర్ సింగ్ అనే కేసు అనమాట. ఈ కేసులో 5 జడ్జెస్ బెంచ్ ఆఫ్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సరే ఎక్స్పల్షన్ అనేది కనుక పవర్ పార్లమెంట్కి ఇస్తే పొలిటికల్గా మెజారిటీ ఉన్న పార్టీ, లోక్సభలోనూ రాజ్యసభలోనూ మెజారిటీ ఉన్న పార్టీ మైనారిటీ పార్టీలను వేధించదా, ఎక్స్పల్షన్ అనే పవర్ని వాడి పొలిటికల్గా రివెంజ్ తీర్చుకోదా, కాబట్టి ఎక్స్పల్షన్ అయితే అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి అమరీందర్ సింగ్ కేసులో చెప్పారు. అయితే ఇక్కడ క్వశ్చన్ అంతా ఆర్టికల్ 101 అనమాట. ఆర్టికల్ 101 ప్రకారం ఒక పార్లమెంటేరియన్ సీటు ఎప్పుడు వేకేట్ అయినట్టు అంటే రిజిగ్నేషన్, డిస్క్వాలిఫికేషన్ లేదా 60 సిట్టింగ్స్కి ఆబ్సెంట్ అవటం అనమాట. అయితే ఈ 3 లేనప్పుడు ఎక్స్పల్షన్ అనే గ్రౌండ్ 101లో లేదు కదా, మరి ఎక్స్పెల్ చేసే శక్తి ఉందా అని క్వశ్చన్. అయితే సస్పెన్షన్ మాత్రం ఏ సభలోకి ఆ సభలో చేయొచ్చు అనమాట. ఉదాహరణకి లోక్సభలో రూల్ 373 ఆఫ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ప్రకారం రిమైనింగ్ డేకి సస్పెండ్ చేయొచ్చు స్పీకర్. అదేవిధంగా రూల్ 374 ప్రకారం రిమైనింగ్ సెషన్కి సస్పెండ్ చేయొచ్చు. రూల్ 374A ప్రకారం 5 డేస్కి సస్పెండ్ చేయొచ్చు అనమాట. అయితే 374A ప్రకారం ఇంకొక మాట ఉంది, సస్పెండ్ చేయాలన్నా 5 డేస్కి సస్పెండ్ చేయాలన్నా సరే మోషన్ పెట్టకుండానే మోషన్ అనే కాన్సెప్ట్ని బైపాస్ చేసి స్పీకర్ సస్పెండ్ చేయొచ్చు. కానీ రాజ్యసభలో మాత్రం రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి. రాజ్యసభలో లాంగ్ టర్మ్ అంటే 5 డేస్ 10 డేస్ ఇలా సస్పెండ్ చేయాలంటే ఖచ్చితంగా హౌస్ని పర్మిషన్ తీసుకోవాలి, హౌస్ని బైపాస్ చేయడానికి లేదు. రాజ్యసభలో కనుక చూస్తే రూల్ 255, రూల్ 256 దీని కింద రాజ్యసభ చైర్మన్ మెంబర్స్ని సస్పెండ్ చేయొచ్చు వాళ్ళ యొక్క అన్రూలీ బిహేవియర్. సస్పెన్షన్ కెన్ బి విత్డ్రాన్, ఎక్స్పల్షన్ కెనాట్ బి విత్డ్రాన్. ఒకసారి సస్పెండ్ అయిన మెంబరు తిరిగి ఆ డేస్ తర్వాత మళ్ళీ వచ్చేయచ్చు. కానీ ఎక్స్పల్ అయిన మెంబరు రావాలంటే మాత్రం చాలా కష్టసాధ్యమైన పని అనమాట. ఇక్కడ మహువా మొయిత్రాకున్న ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆవిడ ఈ ఎథిక్స్ కమిటీ రిపోర్టు బేస్డ్ ఆన్ పార్లమెంట్ తీర్మానం వీటన్నిటి మీద ఆవిడ డైరెక్ట్గా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అప్రోచ్ అవ్వచ్చు, ఫస్ట్ థింగ్. రెండోది, ఆవిడ ఎథిక్స్ కమిటీ మెలీస్తో దుర్బుద్ధితో రిపోర్ట్ ఇచ్చింది, ప్రాపర్ ఎంక్వైరీ కండక్ట్ చేయలేదు, ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ఫెయిర్ హీలింగ్ ఫాలో అవ్వలేదని చెప్పి కూడా కేసు వేయచ్చు. ఆల్రెడీ ఆమె ఢిల్లీ హైకోర్టులో కొంతమంది వ్యక్తులపైన డిఫమేషన్ కేసు వేస్తున్నారు, నాకు పరువు నష్టం చేశారని. సో అది సపరేట్ కేసు. కానీ ఆవిడ ఇప్పుడు పార్లమెంట్ చేసిన ఈ మోషన్ పైన సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టు కానీ వెళ్ళే అధికారం ఉంది, ఖచ్చితంగా ఆవిడ వెళ్తుంది, లీగల్ ఆప్షన్ ఆవిడకి. కానీ సుప్రీంకోర్టు ఈ కేసులో ఎంతవరకు ఇంటర్వ్యూన్ అవుతుంది, ఎంక్వైరీ రిపోర్ట్ తెచ్చుకుని మళ్ళీ ఎలా చూస్తాయి, అండ్ ఈ కేసు తిరిగి మనం చూస్తే కనుక సిబిఐ కూడా కేసు బుక్ చేసుకుంటుంది, సిబిఐ ఎంక్వైరీస్ కూడా జరగబోతుంది. సో మహువా మొయిత్రాకి ఈ మధ్యకాలంలో కోర్టు నుంచి కూడా వెసులుబాటు కలిగే రిలీఫ్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. మహువా మొయిత్రా అనెథికల్ కండక్ట్ విషయంలో ఎథిక్స్ కమిటీ ఓన్లీ రికమెండేషన్ మాత్రం ఇచ్చింది. దాన్ని మొత్తం ఆ రికమెండేషన్ రిపోర్ట్ ద్వారా ఇచ్చిందనమాట. ఆ రిపోర్ట్ దాదాపు 500 పేజీలు ఉంది. స్పీకర్ దాన్ని హౌస్ ముందు ప్రవేశపెట్టారు. ప్రహ్లాద్ జోషి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ఈ మోషన్ ప్రవేశపెట్టారనమాట. అప్పుడు స్పీకర్ హాఫ్ అన్ అవర్ డిస్కషన్కి పర్మిషన్ ఇచ్చారు. హాఫ్ అన్ అవర్ డిస్కషన్లో అపోజిషన్ ఎంపీస్ కూడా మాట్లాడారు. మహువా మొయిత్రా మాట్లాడాలని అడిగింది, కానీ ఆవిడకి మాట్లాడే పర్మిషన్ ఇవ్వలేదు. ఆవిడ అది కూడా తప్పు పట్టింది. యాక్చువల్గా 2005లో కూడా ఇలానే ఎవరైతే క్యాష్ ఫర్ క్వైరీలో బుక్ అయ్యారో వాళ్ళపైన డిస్కషన్ జరుగుతున్నప్పుడు, చాలా హీటెడ్ డిబేట్ మొన్న జరిగింది, అప్పుడు జరుగుతున్నప్పుడు ఆమె ఎంపీస్ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇది కూడా జరిగిందనమాట. దీంతో పాటు హౌస్ డెసిషన్ తీసుకుంది, లోక్సభ యాజ్ ఎ హౌస్ డెసిషన్ తీసుకుంది ఆవిడని ఎక్స్పెల్ చేయాలని, ఎథిక్స్ కమిటీ కూడా డెసిషన్ తీసుకుంది. రెండోది, హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అనేది జరుగుతుంది. ఇలాంటి ఎథిక్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఒక ఎక్స్పల్షన్ ఇలాంటి జరిగే ముందు ఖచ్చితంగా డిస్కషన్ జరగాలి సభలో. అలాంటి డిస్కషన్ కూడా సభలో నిన్న జరిగింది. అయితే సస్పెన్షన్ అనేది రివోక్ చేయొచ్చు, ఎత్తేస్తారనమాట, అది టెంపరీ. సస్పెండెడ్ మెంబర్ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద ఛాంబర్ ఆర్ అటెండ్ ద మీటింగ్స్ ఆఫ్ ద కమిటీస్. పార్లమెంటరీ కమిటీస్ మీటింగ్స్ కానీ ఛాంబర్స్లో కానీ అటెండ్ అవ్వడానికి లేదనమాట. సస్పెండెడ్ మెంబరు నోటీస్ ఫర్ డిస్కషన్, ఏదైనా చర్చకి నోటీస్ ఇచ్చే అధికారం కూడా ఉండదు. అండ్ సస్పెండెడ్ మెంబరు తన క్వశ్చన్స్కి రిప్లై అడిగే అవకాశం కూడా ఉండదన్నమాట. ఇవన్నీ కూడా సస్పెండెడ్ మెంబర్కి అవకాశాలన్నీ కోల్పోతారు. కానీ సస్పెన్షన్ అనేది టెంపరీ, ఎక్స్పల్షన్ అనేది మళ్ళీ తిరిగి రివోక్ చేయించుకోవడం చాలా కష్టం. అది కోర్టులకు వెళ్ళి చాలా పెద్ద ఇష్యూస్ అవుతాయి. దానికి ఈలోపు 17th లోక్సభ టెన్యూర్ కూడా అయిపోతుంది.